గత నెల 31వ తారీఖు ప్రారంభమైనటువంటి సంఘటన. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి వస్తున్న సందర్భంలో నా మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం, ఆ తర్వాత నా ఇంటి మీద దాడి చేయటం, నా ఆఫీస్ మీద దాడి చేయటం, పోలీసులు నిర్వీర్యంగా ఉండటం. బయట ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మేము వింటుంటే చాలా బాధగా ఉంది. ఆల్ టీవీస్, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇక్కడ జరుగుతున్న సంఘటన లైవ్లో ఇచ్చాయి. ఎక్కడ దాపరికి ఏం లేదు, అన్ని టీవీలు. ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఇవ్వలేదు తప్ప అందరికీ ఫీడ్ అవైలబుల్గా ఉంది నా ఇంటి ముందు ఏం జరుగుతుంది అని. 10:30 వరకు, అంటే నన్ను అరెస్టు చేసి తీసుకువెళ్లేంత వరకు అంబటి రాంబాబును చంపేస్తారా, చంపకోకుండా వదిలేస్తారా అనేటువంటి ఉత్కంఠతతో 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎదురు చూశారు. నాకు తర్వాత అర్థమైంది, 10:30 తర్వాత అమ్మాయ అంబటి రాంబాబును అరెస్ట్ చేశారా, అంబటి రాంబాబు సేఫ్లో ఉన్నాడరా అని భావన వచ్చింది. తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు, ఫాల్స్ కేసులు పెట్టారు, రిమాండ్ రిపోర్ట్లు ఇప్పించారు, రిమాండ్ రిపోర్ట్ తప్పులు రాశారు. కోర్టు వారు నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచేటటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను మనవి చేస్తున్నా, ఆ రోజు నుంచి 31వ తారీఖున నన్ను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నేటి వరకు 28వ తారీఖు వాళ్ళ ప్రజలు ఎంత నిరసన తెలియచేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. నా ఇంటి దగ్గర రోజు వస్తున్నారు, కలుస్తున్నారు, మీకు జరిగింది అన్యాయం అంటున్నారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేయటం దుర్మార్గం అంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి ఉందా మీకు అని అడుగుతా ఉన్నా. నా మీద పడి కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, కార్లు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, వాళ్ళ మీద కేసులు లేవు. ఎందుకు లేవు? పెట్టే ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకు లేవు? ఎందుకు లేదు? చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్తోనే ఇది జరిగింది కాబట్టి. ఒకవేళ చంద్రబాబు, లోకేష్ ఈ కేసులు పెడితే ఈ వచ్చి వాళ్ళందరూ తిడతారు. ఏమండి మీరు వెళ్ళమంటే వెళ్ళింది మేము అని ఎవరు ఉన్నారు కదా, పేర్లు చెప్పానే, వీళ్ళందరికీ లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినాయి వెళ్ళమని. లేదు మీరు చేయలేదు అనుకో, కేసు ఎందుకు రిజిస్టర్ చేయండి? నేను తిట్టినందుకు 18 రోజులా అనుకుందాం, కాసేపు తిట్టాను, క్షమాపణ కూడా చెప్పాను, అది వేరే అంశం. నేను ఆవేశంలో ఒక ఘర్షణలో తిట్టిన తిట్టుకి 18 రోజులు జైలు, కానీ వాళ్ళకి మాత్రం స్టేషన్ ఇచ్చి వేలించి పంపించారు. ఎందుకు ఇలా చేశారు? వాళ్ళ మీద కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా, వాళ్ళని రిమాండ్కి పంపాలి కదా. ఎందుకు రిమాండ్కు పంపలేదు, ఎందుకు కేసు కరెక్ట్గా రిజిస్టర్ చేయలేదంటే, మీరే వాళ్ళని ఇక్కడికి ఉసిగొల్పి పంపించారు కాబట్టి, మిమ్మల్ని వాళ్ళు తిడతారు కాబట్టి, బయట పెడతారు కాబట్టి చంద్రబాబు, లోకేష్ వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని చెప్పాడు. లోకేష్ ఆఫీసులో కూర్చుని మొత్తం మానిటర్ చేస్తున్నాడు, ఇక్కడ జరుగుతుందంతా లైవ్లో. మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేయించి మీరెళ్ళండి అని ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు. ఇలా 12 దాకా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొనసాగింది. అమ్మాయి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పోలీస్ మోస్ట్ ఇన్ఎఫిషియెంట్. దాని మీద ఏదో వదిలిపెడతాం అనుకోమాకండి, వదిలిపెట్టేసి చేతులు పైకెత్తేసి పారిపోతాం అనుకోమాకండి. ఇది ఒక చట్టబద్ధమైన సమాజం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించవలసినటువంటి సమాజం. సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయస్థానాలు ఉన్నాయి, ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసే న్యాయస్థానాలు ఉన్నాయి. ఏదైతే పోలీసు ఇన్ఎఫిషియెంట్ గా వ్యవహరించిందో, ఇన్ఎఫిషియెంట్ గా కూడా కాదు, కొల్యూడై వ్యవహరించిందో, డీజీపీ, ఐజీ, ఎస్పీ, డిఎస్పీ, నేను చూడలేదు కానీ ఎవరు అన్నారు, డిఎస్పీ అంటున్నా అంట, కొట్టండి అయ్యా కాసేపు, వాళ్ళు బాధతో ఉంటారు కదా, కొట్టండి అన్నా అంట. ఎంత నేరం అయ్యా డిఎస్పీ గారు? ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ నీ ముందు జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని ప్రివెంట్ చేయటమో అరెస్ట్ చేయటమో చేయకపోతే యు ఆర్ అన్ అక్యూజ్డ్.
దట్ ఇస్ ద లా ఆన్ ది ల్యాండ్. దాని మీద వదిలిపెడతాం అనుకుంటున్నారా? వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మొన్న లీగల్ టీం అంతా కూడా కూర్చున్నాం మేము. రేపు ఎల్లుండి అదే కసరత్తులో ఉన్నాం. నా కస్టోడియల్ టార్చర్ మీద, సింపుల్ కేసుల్లో నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయటం మీద, రిమాండ్ ఇవ్వటం మీద, వీటి మీద డిఫరెంట్ కేసులు హైకోర్టులో ఫైల్ చేయబోతున్నాం. డీజీపీ దగ్గర నుంచి నేరస్తులు వాళ్ళు, డీజీపీ, చంద్రబాబు, లోకేష్, ఐజీ, ఎస్పీ. ఇంతకుముందు కూడా చెప్పా, ఎస్పీ ఇక్కడికి వచ్చాడు. నేను ఇంకొకటి గుర్తు చేస్తాను, మీ అందరికి గుర్తుపెట్టుకోండి. సిన్సియర్ ఆఫీసర్ ఉంటే ఎలా ఉంటుందో, ప్రభుత్వం మాది దిగిపోయిన తర్వాత వంశీ ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. ఇలాగ పెద్ద ఎత్తున వచ్చారు. అప్పుడు అక్కడ కమిషనర్ కాస్త సిన్సియర్, పేరు చెప్పను బాగోదు. అక్కడ ఉన్న కమిషనర్ ముక్కుసూటిగా వెళ్లేటటువంటి వ్యక్తి ఎవరో తెలుసుకోండి. ఆయన ఆదేశం మేరకు ఎస్పీ రంగంలో దిగి కొట్టేవాళ్ళు పారేశాడు. టాపా టాపా కొట్టి అందరిని డిస్పర్స్ చేశాడు. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు డూ. ఇక్కడ ఐజీ అండ్ డీజీపీ అండ్ ఎస్పీ కొల్యూడెడ్, చంద్రబాబు ఆదేశాలే. కానీ అక్కడ ఉన్న కమిషనర్ ముక్కు సూటిగా వెళ్లేటటువంటి సిన్సియర్ ఆఫీసర్. తర్వాత ఆయన నాన్ ఫోకల్ కేసు అనేది వేరే విషయం అనుకోండి. ఇలా అయితే చట్టం, మేమైనా ఎవరైనా ప్రభుత్వాలు చేసేటప్పుడు పోలీసులే గుండాలతో, పోలీసులే తెలుగుదేశం కార్యకర్తలతో, పోలీసులే క్రిమినల్స్తో ఏకమైపోతే సమాజం ఎక్కడ పోతుంది? ఇలాంటి ప్రెసిడెన్స్, ఇలాంటి ఆచారం ఈ రాష్ట్రానికి అవసరమా కాదా? విఘ్నులైనటువంటి తెలివిగల ప్రజలు, ఏ పార్టీ వారైనా, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, ఏ పార్టీ వారైనా ఆలోచించుకోండి అని మనం చేస్తున్నాం. ఎక్కడా కూడా దీన్ని వదిలిపెట్టే ప్రశ్న. నేను అసలు ఎప్పుడు నేరాలని ప్రోత్సహించేవాడిని కాదు, హింసని ప్రోత్సహించేవాడిని కాదు, చట్టబద్ధంగా ఉండాలని కోరుకునేవాడిని. కాకపోతే సెటైరికల్గా మాట్లాడతాను. సెటైరికల్గా మాట్లాడితే నన్ను ఉంచేస్తారా? నన్ను లోపల పెట్టేస్తారా? నా ఇల్లు తగలేస్తారా? ఏంటి అన్యాయం? మూల్యం చెల్లించాలి చంద్రబాబు. నీకు నిజంగా తెలియకపోతే, ఈ సంఘటనలో నీ హస్తం లేకపోతే, టేక్ ఎన్ యాక్షన్ ఆన్ పోలీస్, టేక్ ఎన్ యాక్షన్ ఆన్ యువర్ పీపుల్. అందరూ ఐడెంటిఫైడ్ పీపులే. నీకు తెలియకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. తీసుకుంటే నీకు తెలియదు అనుకుంటారు. నీకు తెలిస్తే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పు. ఏమంటావండి? అశాంతి ఉంటే ఇండస్ట్రీలు రావా? మరి ఇదేంటి అంటారు? 7 గంటల సేపు ఎక్స్ మినిస్టర్ ఇంటి మీద పడి దాడి చేస్తుంటే ఇది అశాంతి కాదా? ఎవడొస్తాడు ఇండస్ట్రియలిస్టు? నీకు డబ్బులు ఇవ్వకపోతే పోలీసులు లేకుండా వాళ్ళని కొట్టిస్తావుగా. ఈ వచ్చిన బాపత్తో ఏమిటి అన్యాయం? ఒక్కసారి తిరిగి ఆలోచించుకో నారా చంద్రబాబు నాయుడు గారు. నీ కుమారుడు, మీ ఇద్దరే ప్రధాన A1, A2 క్రిమినల్స్ నా మీద అటాక్ చేయడానికి కారణం మీరే మానిటర్ చేశారు. అది కాదు అంటే చెప్పు, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకో. అప్పుడు నేను నమ్ముతాడు తప్ప నమ్మరని ఈ సందర్భంగా చెబుతూ, రాబోయే కాలంలో న్యాయపరమైన అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్తాం. ఎక్కడ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ పోలీసు అధికారుల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు, నా మీద దాడికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు, చంద్రబాబుని, లోకేష్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తాం. వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీగల్ టీమ్ అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అది ఎక్కడ ఏదో కళ్యాణదుర్గం పోలీసులు వచ్చారు. వాళ్ళకి ఇంకా ఆర్డర్ లేదంట. ఈ కళ్యాణదుర్గం పోలీసులు ఎవరో తెలుగుదేశం లీగల్ సెల్ వాళ్ళు ఆ రోజున ఇచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అదే 36 కేసులు రిపీటెడ్గా ఉన్న కేసుల్లో ఆ క్వాష్ చేశారు. అయినా వాళ్ళకి చేరలేదంట. వాళ్ళు సంతకం పెట్టి పంపించమంటే సంతకం పెట్టి పంపించాను. జస్ట్ ఐ హ్యావ్ టేకెన్ ద రిసీట్. ఎవరిని హెచ్చరిక చేస్తున్నాడయ్యా? ఎవరిని హెచ్చరిక చేస్తాడు అతను? పిల్లోడికి రాష్ట్ర రాజకీయాలు ఇచ్చి ఆడిస్తున్నారు. గిలక్కాయలు ఆడుకున్నట్టుగా రెడ్ బుక్ అని పెట్టి ఆడుకుంటున్నాడు లోకేష్. కొద్దిగా మాట్లాడటం బెటర్ అయ్యాడని అనుకుంటున్నారు, కానీ అసలు ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తి ఆటలాడుకుంటున్నాడు రాష్ట్రంతో. చంద్రబాబు ఎప్పుడైనా ప్రవర్తించాడట?
నాకు తెలుసుగా. చంద్రబాబు ఇప్పుడన్నా పరిపాలన ఇట్లా ఉందా? లేదు. పుత్రోత్సాహం, పుత్రుడి కోసం సర్వనాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. అతనికి అధికారాన్ని ఒక గిలక్కాయ ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ గిలక్కాయతో ఆడుకుంటున్నాడు. మానిటర్ పెట్టుకుని, టీవీలు పెట్టుకుని అమ్మడరామ మీద నువ్వేళ్ళు అక్కడి నుంచి ఫోన్లు చేస్తాడు. ఎస్పీలు వస్తేనేమో రావద్దని చెప్తాడు. ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడు. రెడ్ బుక్లో జగన్ ఉన్నాడో లేదో తర్వాత తెలిసిద్దంట. ఇప్పుడు తెలియదా నీకు? మురలేదా నీకు? ఇట్లాంటి భయపడతావా? చెప్పాంగా, జగన్ కాదు, నేను కాదు, నా ఇంట్లో కుక్క ఉంది. ఆ కుక్క కూడా భయపడదు మిస్టర్ లోకేష్. నీ రెడ్ బుక్ కానీ కూడా మరొకసారి రీటరేటింగ్ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. 100 సార్లు జైల్లో పెట్టుకో, 1000 కేసులు పెట్టుకో, ఈ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. మరోసారి చెప్తాను, రాష్ట్ర వ్యాపితంగా ఇదే నినాదం. రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదు అనేది నిరూపిస్తాం. ఇప్పుడు మీదే కాదయ్యా రాజ్యం, మేము చేశామయ్యా రాజ్యం, మళ్ళా మాకు వస్తుందయ్యా రాజ్యం. అప్పుడు ఏమవుతారయ్యా మీరు చేసిన పాపాలకి? ఒక్కసారి కాస్త రాత్రిపూట నిద్రపోయేటప్పుడు బుర్రబెట్టి గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి బాబు కొడుకులు ఇద్దరు. మీరు చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ ఘోరాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ పాపాలకి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్రలో గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాను. ఏదో నిన్న కూడా నేను చూశాను, ఏదో జనసేన ఆఫీసులో ఎవరిదైనా కార్లు పాల్గొట్టడం తప్పే కదా. వాడికి మతి స్థిమితం ఉందా లేదా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద నాయకుడు, జనసేన నాయకుడు, ఉప ముఖ్యమంత్రి గారి కారు పగలగొట్టడం అనేది 100కి 100 రూపాయలు తప్పు. నా కార్లు పగలగొట్టడం మాత్రం రైట్, నా ఇల్లు పగలగొట్టడం మాత్రం రైట్, నా పిల్లం తరమటం మాత్రం రైట్, నా ఆఫీసును ధ్వంసం చేయటం మాత్రం రైట్. పవన్ కళ్యాణ్ గారు కారును మాత్రం పగలగొట్టడం తప్పు తప్పు తప్పు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఖండించకపోయినా, వాడు మతి స్థిమితం లేకపోయినా నీ కారు పగలగొట్టడం తప్పు. వాడి మీద యాక్షన్ తీసుకోండి. మా మీద ఎట్టాగు, మా మీద దాడి చేసిన వాళ్ళ మీద మతి స్థిమితం లేని వాళ్ళు కాదు, వాళ్ళు బ్రహ్మాండమైన మతి స్థిమితం ఉన్న వాళ్ళు దాడి చేసినా తీసుకోమాకండి, మీరు యాక్షన్ తీసుకోమాకండి. చట్టం తన పని తాను చేసుకెళ్లేటటువంటి రోజును తీసుకొస్తాం చట్ట ప్రకారంగా. గుర్తుపెట్టుకోండి, ఎవడు ఎక్కడ తప్పుకోలేడు దీనిలో. నేను మరొకసారి చెబుతున్నా, అయ్యా ఎస్పీ గారు, మన పవన్ కళ్యాణ్ గారు కారు మతి స్థిమితం లేనివాడు పగలు కొట్టాడంట, ఎంబటి యాక్షన్ తీసుకోండి. వెళ్ళి ఒక బెటాలియన్ యాక్షన్ తీసుకోండి, తప్పేం లేదు. అది వెళ్తారయ్యా, వెళ్తారు. ఇక్కడ అర్ధ గంటలు వెళ్తారు, ఇక్కడ 7 గంటలు, 6 గంటలు కాదు, 7 గంటలు నాకు తెలుసు లెక్క. 7 గంటలు జరిగినా కూడా వెళ్ళకపోగా ప్రోత్సహిస్తారు. ఎంత తేడా ఉంది సార్ ఈ రాష్ట్రంలో, ఎంత తేడా ఉంది. ఎక్కడికి పోదు, ప్రజలు గమనిస్తూనే ఉంటారు. లేకపోతే ఇంతమంది ప్రజలు రోజు రావటమే నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నేను జైలుకి వెళ్ళి వచ్చానయ్యా, నేనేం పుణ్యక్షేత్రానికి వెళ్ళి రాలా, జైలుకి వెళ్ళి వస్తే వస్తున్నారు నా దగ్గరికి. కేసుల్లో ఇరుక్కుని రాజమండ్రి జైలుకి వెళ్తే నా దగ్గరికి తండోపతండాలుగా వచ్చి, అన్నా భయపడమాక మేము ఉన్నాం అంటున్నారు. ఏంటిది? మీరు చేసిన పాప పరిహారం కాదు, మీరు అన్యాయంగా చేశారని కదా అర్థం. ఇప్పటికైనా తెలుసుకోండి, సిగ్గు తెచ్చుకుని ఇప్పటికైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. కాస్తో కోస్తో డ్యామేజ్ కంట్రోల్ అవుద్ది. మీరు యాక్షన్ తీసుకోకపోతే దాని ఫలితం తప్పనిసరిగా అనుభవిస్తారు. దానిలో ఏ విధమైన సందేహము లేదు. రోజులు గిర్రం తిరిగి వస్తాయి. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు అయితే ఆఖరి సంవత్సరం ఏముండదు. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకోండి. ఓకే.